ఇవి ఆవుకి పెట్టే బాసింగాలు. మనం పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు, పెళ్లి పిల్లవాడికి బాసింగాలు కట్టేవాళ్ళం. అట్లా వాటికి బాసింగాలు. ఇవి కాళ్ళకి గజ్జెలు. ఆవుకి, ఎద్దులకి, వాటి పిల్లలకి, దూడలకి ఇవి వేసేటువంటి గజ్జెలు. ఇది ఆ ఇంట్లో ఈ తొడిగినప్పుడు అవి చేసే శబ్దం, దాని మాధుర్యం వింటేనే తప్ప తెలియదు. మనుషులకే కాదు, పశువులకి కూడా అలంకరణ ఉంటుంది. అది చేసేది మనిషే. తన బిడ్డని సాగనంపుతూ ఎన్ని రకాల పెళ్ళికి ఆభరణాలను తయారు చేయిస్తారో, అదేవిధంగా పశువుల పండగ రోజు అన్ని రకాల పశువుల ఆభరణాలు, ప్రత్యేక ఆభరణాలు తొడిగించి వాటితో ఆనందిస్తాడు. తన ఇంటిలో ఒక మనిషిలాగే పశువుని చూస్తాడు, ఆవునైనా ఎద్దునైనా. అలా 30 రకాల ఆభరణాలు ఉన్నాయి అంటే ముక్కు మీద వేలు వేసుకోవలసిందే. అలాంటి వాటిలో గజ్జెలతో తయారు చేసేవి, ఆ తర్వాత చర్మంతో తయారు చేసే గంటలు, మెడలో వేసే గంటలు, కాలికి పట్టా గొలుసులు, నుదుటి మీద బాసింగాలు, మొత్తము మెడలో హారాలు, ఆ పొట్ట మీద వివిధ రకాలైనటువంటి డిజైన్లతో తయారు చేసినటువంటి వస్తువులు, పరదాలు ఎన్నో ఉంటాయి. ఇది మెడలో వేసి ఆ గంటలు అది కలిసి నడిచి వస్తుంటే, కదిలి వస్తుంటే ఆ శబ్దం అమోఘమైనది. అదొక గొప్ప పల్లె సంస్కృతికి అద్దం పట్టే సంగీతం. ఇవన్నీ కూడా సంగీత వాద్యాలే. ఈ సంగీతాన్ని వినలేని వాడు వాద్యాల సంగీతం, ఆ వాద్యాలని అంతఃపురంలోనో, రాజు పాదాల దగ్గరనో ఆ సంగీతాన్ని వినడం నేర్చుకున్న వాళ్ళకి ఈ సంగీతము వినబడదు, కనబడదు. కానీ ఆద్యకళ అలాంటి వాటి మీద దృష్టి పెట్టి వీటిని సంగీత వాద్యాలుగానే భావిస్తున్నది. 34 రకాల ఆభరణాలలో దాదాపుగా 20 రకాలు శబ్దం చేసేవే.